అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కానీ ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు, ముఖ్యంగా యువతకు, మరీ ముఖ్యంగా మహిళలకు మనము ఎన్నో ఆశలతో మన బిడ్డలు బాగా చదువుకోవాలని, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రతి ఒక్కరు కలలు కని మన పరిస్థితిని బట్టి హాస్టళ్లలో వదులుతాం. ఈ వీళ్ళను ఇప్పుడు ప్రతి ఒక్కటి కల్తీమయం. ఈ కల్తీమయంలో చిన్న బిడ్డలకు 10 సంవత్సరాల నుంచి 12-13 సంవత్సరాలకే అమ్మాయిలకు, మహిళలకు ఒళ్ళు వచ్చేస్తుంది. ఈ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూళ్ళల్లో వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, హాస్టల్లో వీళ్ళు ఉంటారు. ఈ ఫ్యాకల్టీలుగా పెట్టుకుంటారు కదా, డిగ్రీలు ఫెయిల్ అయిన వాళ్ళను దొంగచాటుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పాస్ అయ్యి స్కూళ్ళలో పనిచేద్దామని ఇలాంటి వారిని పెట్టుకొని, ఎందుకంటే జీతాలు తక్కువ కదా వాళ్ళకు, అలాంటి వారిని పెట్టుకొని స్కూళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఈ ప్రైవేట్ అండ్ కార్పొరేట్, ముఖ్యంగా శ్రీ చైతన్య K7 కడప. అక్కడ ఏం జరుగుతుందని మనం ఎక్కడో ఉంటాం, మన పని వృత్తిరీత్యా ఎక్కడో. ఇక్కడ వీళ్ళను టార్గెట్ చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో, హాస్టళ్లలో లైంగికంగా వేధింపులు కానీ, లేదంటే మార్కులు కానీ, లేదంటే ఒత్తిడి వల్ల కానీ వీళ్ళని ఏదో ఒక రూపంలో లొంగ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఆ టీచర్లే అన్నీ కనుక. కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్పిన మాట వినకపోతే వీళ్ళను వేధించడం, చేయడము, ఇలా చేయడం, ఏదో రకరకాలుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కడపలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ అమ్మాయి చనిపోయింది ఒక 5 రోజుల క్రితం. మరి చనిపోతే ఒక్కరోజు న్యూస్ వచ్చింది, తర్వాత న్యూస్ అనేది లేదు. అసలు ఏమైంది అమ్మాయికి? సూసైడ్ అంటున్నారు. ఎందుకు సూసైడ్ చేసుకుంది? మరి నిర్ధారణ ఎందుకు చేయలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ఎమ్మెల్యే గారిని కలిశాను, మినిస్టర్ని కలిశాను, ఎస్పీ గారిని కలిశాను, అలాగే ఆ స్కూల్ నడుపుతున్నటువంటి సంబంధిత స్టేషన్ సిఐ గారిని కలిశాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను, ఏం జరిగిందో నిజాలు తేల్చండి అని. మరి ఎవరే కానీ ఇంతవరకు న్యూస్ అనేది స్ప్రెడ్ కావడం లేదు. అసలు అమ్మాయి ఎందుకు చనిపోయింది కూడా తెలియడం లేదు. ప్రజల సమాజానికి తెలియాలి కదా. ఒకవేళ స్కూల్ది తప్పు లేకపోతే ఏజిఎం కానీ, అలాగే ప్రిన్సిపల్ కానీ, లేదంటే ఆ సొసైటీకి సంబంధించిన వాళ్ళు ఆ విషయాన్ని బయటికి తీసుకురావాలి కదా. మీ స్కూల్ రన్ చేసుకోవాలన్నా కూడా, మీరు చెడ్డ పేరు లేకుండా ఉండాలన్నా కూడా మీకు తప్పు లేదని తెలియాలి కదా. పైనుంచి ఒత్తిడి వల్ల అందరూ సైలెంట్ అయిపోయారంటున్నారు. మరి మీడియా ఏం చేస్తుంది సార్? మీడియా కూడా సైలెంట్ అయిపోయింది. అంతకుముందు స్ప్రిడ్ కాలేజీలో ఒక హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి కొట్టాడు. మేమందరం కలిసి గట్టిగా పట్టుబట్టి కాలేజ్ పైన గుర్తింపు రద్దు చేయాలని చెప్పి, ఆ కాలేజ్ సరిగా నడపడం లేదు, ఫ్యాకల్టీలు సరిగా పనిచేయడం లేదని చెప్పి చేస్తే అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ కట్టాడు, కాలేజ్ మీద కట్టలేదు. సరే, ఏదో ఒకటి న్యాయం జరిగింది, ఏదో ఒకటి ఎంతో కొంత 10 విషయాలైనా జరిగింది అనుకునే లోపు తర్వాత అమ్మాయి చనిపోయింది K7 చైతన్యలో. మరి అక్కడ ప్రిన్సిపల్, ఏజిఎం ఎవరే కానీ మాట్లాడటమే లేదు. అసలు మన రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్,
అలాగే లోకేష్ గారికి విద్యాశాఖను విద్యా చట్టం హక్కులు కాపాడాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అలాగే హోంశాఖ, మీరందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రతి స్కూల్ కాలేజీలలో పిల్లలను చేర్పిస్తుంటాం. కొంచెం జాగ్రత్తగా ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి పిల్లలకు ప్రొటెక్షన్ కల్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ తప్పు జరిగిందంటే ఏ వైపు నుండి జరిగింది, ఎందుకు జరిగిందని 10 నిమిషాల్లో నిగ్గు తేల్చగల శక్తి సామర్థ్యాలు మన పోలీస్ శాఖ వారికి ఉన్నాయి. మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. సరే, అది ఏది, ఒకవేళ నిజంగా సూసైడ్ అయినా కూడా బయటికి రావాలి కదా. ఆ స్కూల్ వాళ్ళు తప్పు లేదన్నా కూడా సరే, ఏదైనా కూడా ఇక మీదటైనా కూడా ఎలాంటి తప్పులు జరగకుండా, ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తారని జనసేన అధినేత మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారికి, మన విద్యాశాఖ మినిస్టర్ లోకేష్ గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. విద్యాశాఖ హక్కులను కాపాడి విద్యాశాఖ చట్టాన్ని అమలు చేయాలి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి, ఫీజులు నియంత్రణలోకి తీసుకురావాలి. అలాగే ప్రతి ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యను వ్యాపారంగా చేయకుండా వాళ్ళ 1వ క్లాస్ నుండి 5, 5 నుండి 10, 10 నుండి ఇంటర్మీడియట్ అని బోర్డులు వేయాలి, ఫీజుల బోర్డులు. అలాగే బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ అమ్మకూడదు అనేది మా డిమాండ్. వాటిని ఏ విధంగా మీరు నియంత్రిస్తారో ప్రభుత్వానికి వదిలేస్తున్నాను. న్యాయం చేస్తారని ప్రజలకు చేతులు నమస్కరిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కానీ, డిప్యూటీ సీఎం కానీ, మీరందరూ ఏం చేస్తారో మీ దృష్టికి ఈ వీడియో రావాలని కూడా ఆశిస్తున్నాను. ఎవరికి కూడా ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం మరొక్కరి ఎక్కడ కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని అందరికీ చేతులు నమస్కరిస్తున్నాను.